హాయ్ హలో బ్యూటిఫుల్ పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే మా టీం అందరం కలిసి జీవరాశుల మీద దాడి చేద్దామని స్టార్ట్ అయ్యామన్నమాట. అదేనండి, రెస్టారెంట్కి వెళ్ళి ఫుల్గా తిందామని స్టార్ట్ అయ్యాము. బట్ క్యాబ్ బుక్ చేసుకుంటే బుక్ అవ్వక బస్సులో అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ చిన్న ఫన్ జరుగుతుందన్నమాట. మేమందరం ఒక దగ్గర కూర్చుని, ఒక అమ్మాయి మాత్రం ఒక దగ్గర కూర్చునిపోయింది. సీట్స్ లేవన్నమాట. తర్వాత సీట్స్ ఖాళీ అయినాయి. ఇక్కడ నా వెనకాల ఉన్న ఆవిడ మంచి బస్ ఫస్ట్ టైం థర్డ్ టైం ఎక్కడమన్నమాట. సో ఆవిడకి బస్ ఇలా కుదుపులకి భయపడిపోతుంది. సో అది కూడా క్యాప్చర్ చేస్తున్నాను నేను. రెస్టారెంట్ ఇది. చల్ చల్ చల్. నేనైతే స్టార్టింగ్లో బయట ఉన్న వైప్ చూసి ఏంటిది అడవుల్లో లైటింగ్స్ పెట్టారా అనుకున్నా. తర్వాత లోపలికి వెళ్ళాక చాలా బాగుంది. లైటింగ్స్ కానీ లైక్ యాంబియన్స్ కానీ చాలా బాగుంది. ఇక్కడ స్టార్టింగ్లో అయితే ఎవరో ఒకళ్ళు నేమ్ రాసి లోపలికి వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ మా దాంట్లో నుంచి ఒక ఆవిడ నేమ్ రాసి సైన్ అయితే చేసి తర్వాత మేమైతే లోపలికి వెళ్ళాము. ఇది డౌన్ ఫ్లోర్ అనమాట. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న యాంబియన్స్ ఇది. మేమైతే టాప్ ఫ్లోర్కి వెళ్ళాము. పైన వెళ్ళి కూర్చున్నాం. పైన అయితే బాగుంటుందని చెప్పి పైన అయితే ఇంకా బాగుంది. యాంబియన్స్ అయితే ఇక్కడ కన్నా పైన యాంబియన్స్కి కొంచెం డిఫరెంట్గా ఉంది. సో అయితే పైకి వెళ్ళి కూర్చున్నాము. ఆర్డర్ ఇచ్చిన ఒక 10 minutes స్టాటస్ అయితే తొందరగా వచ్చాయి, కానీ నాన్స్ ఈ కర్రీస్ అయితే అంతే తొందరగా అయితే రాలేదు. ప్లస్ ఇక్కడ ఏంటంటే మేము ఏం ఆర్డర్ చేసినా 6 pieces ఇచ్చాడు. 6 ఏదో నియమకం అన్నట్టు 6 pieces ఇచ్చాడు. ఇక్కడ నుండి మా రచ్చ చూడండి. అండ్ మేము జీవరాశుల మీద ఎలా దాడి చేసామో చూడండి. ఈ రెస్టారెంట్లో ప్రతిరోజు లైక్ 50% ఆఫ్ ఉంటుందన్నమాట. కానీ అలాంటప్పుడు ఎందుకు ఫుల్ ప్రైజెస్ పెట్టారో నాకైతే అర్థం కదా. హాఫ్ ప్రైజెస్ పెట్టచ్చు కదా అన్నట్టు అనిపించింది. ఇక్కడ మేమైతే చిన్న ఫన్ చేస్తున్నాం అనమాట. ఇంట్లో ఎలా ఉన్నా తింటాము, ఇక్కడ మాత్రం టిష్యూస్తో పేపర్స్ తుడుస్తున్నామని. ఫస్ట్ అయితే మేము క్రిస్పీ కార్న్ ఆర్డర్ చేసాము. టేస్ట్ అయితే బాగుంది, కానీ క్వాంటిటీ చాలా తక్కువ వచ్చాయి. నెక్స్ట్ వచ్చిన జీవి పేరు వచ్చేసి జీవి కాదు, ఇది వెజిటేబులే, కాకపోతే వెజిటేబుల్ చికెన్ అనుకోండి. అదేనండి సోయా చంక్స్ అనమాట. మా ప్రతి గ్యాంగ్లో ఒక వెజిటేరియన్ ఉన్నట్టు మా గ్యాంగ్లో కూడా ఈ బ్లాక్ టాప్ వేసుకున్న ఆవిడైతే వెజిటేరియన్ అనమాట. సో ఆవిడ కోసం వెజ్, మేము మిగిలిన వాళ్ళందరం నాన్ వెజ్ ప్లస్ వెజ్ అన్నీ ట్రై చేస్తున్నాము. సోయా చంక్ ఇది కొంచెం చికెన్లా అనిపించింది. వెజిటేరియన్స్ చికెన్ అనుకోవచ్చు. ఇప్పుడైతే రోడ్డు మీద తిరిగే జీవి మీద దాడి చేసామన్నమాట. అదేనండి చికెన్. దీని పేరు వచ్చేసి చికెన్ బంజారా కబాబ్. చెప్పాను కదా ప్రతి దానికి 6 pieces ఇస్తాడని చెప్పేసి. మనకి చేత తప్ప స్పూను ఫోర్క్లు వాడవాయే. సో ఇప్పుడు ఇంకేం చేయలేదు, తెలియక కుస్తీలు పడి మొత్తానికి ఎలాగోలాగా అటు దీన్ని ఇటు దాన్నట్టు మార్చి మొత్తానికి ఎలాగోలా తినడానికి ట్రై చేశాను. తిన్నాను కూడా, బాగుంది. ఫుడ్ అయితే చాలా బాగుంది. బట్ ఏదైనా సరే 6 pieces అనమాట. ఇప్పుడు వచ్చిన జీవు పేరు అయితే అమృత్సర్ నుంచి వచ్చింది. ఇక్కడ దొరకలేనట్టు ఫిష్ని అమృత్సర్ నుంచి తెప్పించామన్నమాట. దీని పేరు వచ్చేసి ఫిష్ అమృత్సర్ అనుకుంటా, నాకు సరిగ్గా ఐడియా లేదు. ఇది కూడా బాగుంది. ఫిష్ తిన్న ఫీల్ అయితే వచ్చింది. నేనైతే చికెన్ తిన్నట్టు ఉంటుందేమో. పైన అంతా మాత్రం తందూరి రోస్ట్లో చేశాడు, కానీ ఫిష్ టేస్ట్ అయితే వచ్చింది, బాగానే అనిపించింది. ఇప్పుడు మనం సముద్రపు జంతువుల మీద అయితే యుద్ధం ప్రకటిస్తున్నాం అన్నమాట. ఇప్పుడు మనం సముద్రపు జీవి మీద
మా స్టాటస్ అన్ని తినడం అయిపోయాయి. నాన్స్ అయితే ఆర్డర్ పెట్టాము. ఈ లోపల కరెంట్ పోయింది ఒక 5 minutes కోసం. తర్వాత అయితే మళ్ళీ కరెంట్ వచ్చేసింది. తర్వాత మేము ఆర్డర్ పెట్టింది వచ్చేసి చికెన్ కర్రీ, పన్నీర్ బటర్ మసాలా అండ్ గార్లిక్ నాన్స్. తర్వాత బటర్ నాన్స్ అయితే తెప్పించుకున్నాము. ఓకే, పర్వాలేదు, అన్నీ బాగానే ఉన్నాయి. టేస్ట్ అయితే యాక్చువల్గా వీళ్ళైతే ఇంకా కొంతమందిని స్టాఫ్ని హైర్ చేసుకోవాలి. బికాజ్ వాటర్ బాటిల్ ఇవ్వడానికి కూడా స్టాఫ్ అయితే సరిపోవట్లేదు అనమాట. మేము ఒక వాటర్ బాటిల్ కోసం గంట వెయిట్ చేసాము. మా వెనకాల ఉన్న మెంబర్స్ అయితే మేము ఎప్పుడు ఖాళీ చేస్తే ఎప్పుడు మా ప్లేస్లో వచ్చి కూర్చుందామా అని వెయిట్ చేస్తున్నారు. బిల్ అయితే ఇంత అయింది. బట్ మేము ఇందులోని ఈచ్ మెంబర్కి 500 పడింది. చెప్పాను కదా 50% ఆఫ్ అని. తర్వాత మ్యాండేటరీ పిక్స్ అని దిగేసి దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.